అజీవుల హక్కులకై అసువులు బాసిన అమరులారా, అందుకోండి అరుణ అరుణ వందనాలు. మీ త్యాగ ఫలం కర్మ ఫలం వృధా కానీయం. ఎర్ర జెండా సాక్షిగా ప్రతి పువ్వు పరిమళిస్తూనే పుడుతుంది. ప్రతి బిడ్డ పిడికిళ్ళు బిగించే పుడతాడు. బిగించిన పిడికిలి పోరాటానికి నిదర్శనం. పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఆ పిడికిళ్లలో కొన్ని ముకుళిత హస్తాలుగా, కొన్ని దేహీ అంటూ చెయ్యిచాచి యాచించేవిగా, మరికొన్ని బల్లకింద చేతులుగా మారి లంచాల కోసం పీడించేవిగా మారిపోతుంటాయి. కాని కొన్ని పిడికిళ్లు మాత్రం పుట్టినప్పటినుంచి చనిపోయే వరకు బిగించే ఉంటాయి. పోరాటానికి ఎల్లప్పుడూ సిద్ధం అంటాయి. అలాంటి ఒక పిడికిలి పేరే కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు. ఈ పిడికిలి 1914 నుంచి 1994 వరకు బిగించే ఉంది. కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు కృష్ణా జిల్లా చల్లపల్లి జమీందారీలోని మంగళాపురం గ్రామంలో ఒక సంపన్న రైతు కుటుంబంలో 1914 జూన్ 6వ తేదీన జన్మించారు. బాల్యంలోనే జమీందారు, పెత్తందార్లు, బ్రిటిష్ వలసపాలకుల పదఘట్టనలో నలిగిపోతున్న ప్రజల బాధల్ని చూసి రాజేశ్వరరావులో రాజుకున్న ఆవేశము, ఆలోచనలు ఆయనకు తెలియకుండానే ఆయనలో కమ్యూనిస్టు భావజాలానికి బీజం వేశాయి. మచిలీపట్నం హిందూ హైస్కూల్లో సెకండరీ విద్య అభ్యసించి ఉన్నత చదువుల కోసం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి వెళ్లారాయన. అప్పటివరకు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా పీడిత తాడిత ప్రజలను చూసి తనలో కలిగే స్పందనకి, ఆలోచనలకు, ఆవేశానికి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఆయనకి సమాధానం దొరికింది. అదే మార్క్సిజం. సహజంగానే మార్క్సిస్టు భావజాలం వైపు ఆకర్షితులయ్యారు చండ్ర రాజేశ్వరరావు. బెనారస్లో ఉండగానే 1931లో యంగ్ కమ్యూనిస్ట్ లీగ్లో చేరి 1934లో కమ్యూనిస్టు పార్టీ పూర్తి సభ్యత్వాన్ని స్వీకరించారు. తోటి విద్యార్థుల్ని కమ్యూనిజం వైపు తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. బెనారస్లో చదువుకుంటున్న తెలుగువాళ్లైన పొన్నం వీరరాఘవయ్య, తుమ్మల వెంకటరామయ్య, కాట్రగడ్డ వెంకట నారాయణరావు, పోలేపెద్ది నరసింహమూర్తి, పులుల శివయ్య, నండూరి ప్రసాదరావు, యాళ్లబండి పోలిశెట్టి, సోమూరి వెంకట్రామయ్య, చండ్ర రామలింగయ్య, సిఎల్ రాయుడు, కాట్రగడ్డ శ్రీనివాసరావు, తరిమల నాగిరెడ్డి, నీలం రాజశేఖర్రెడ్డి మొదలైన 55 మందితో కమ్యూనిస్టు ఉద్యమ వ్యాప్తికి చర్చలు జరుపుతుండేవారు. బెనారస్ విశ్వవిద్యాలయంలో ఆర్ఎస్ఎస్ విద్యార్థులకు, కమ్యూనిస్టు భావాలున్న విద్యార్థులకు ఘర్షణలు జరుగుతుండేవి. ఆర్ఎస్ఎస్ వారిని ఎదుర్కోవడంలో కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు అందరికన్నా ముందుండేవారు. అంతే, విశ్వవిద్యాలయం అధికారులు ఆయనకు టీసీ ఇచ్చి పంపేశారు. ఆ టీసీ కేవలం ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ కాదు, ఆంధ్ర రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమానికి టానిక్ సర్టిఫికెట్ అయింది. కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు బెనారస్ యూనివర్సిటీ వదిలి 1936లో విశాఖపట్నం మెడికల్ కాలేజీలో చేరారు. ఆయన రాకతో విశాఖపట్నం విద్యార్థి సంఘ కార్యక్రమాలు కీలక మలుపు తిరిగాయి. కమ్యూనిస్ట్ పార్టీ, కార్మిక సంఘాల నిర్మాణంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. మార్క్సిస్ట్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి వర్కర్స్కి, యూనివర్సిటీ విద్యార్థులకి సోషలిస్టు సిద్ధాంత పాఠాలు బోధించారు. 1936 చివర్లో బ్రిటిష్ గవర్నర్ విశాఖ వచ్చినప్పుడు చండ్ర నాయకత్వంలో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. తమపై దాడి చేసిన జస్టిస్ పార్టీ గూండాల్ని వీరోచితంగా ఎదుర్కొని వారిని తరిమికొట్టి ముందుకు సాగిపోయారు చండ్ర రాజేశ్వరరావు. ఈ పోరాటం ఆయనలో రాజకీయ ఆలోచనలకి బీజం వేసింది. పూర్తికాలం కమ్యూనిస్టు ఉద్యమానికి వెచ్చించాలని నిశ్చయించుకుని వైద్య విద్యనొదిలేసి స్వస్థలం కృష్ణా జిల్లాకి వచ్చేశారు. ఈ దశలోనే ఆయన ఎంత మహోన్నతమైన వ్యక్తో,
నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారో బయటి ప్రపంచానికి తెలిసింది. పిత్రార్జితంగా వచ్చిన ఆస్తినంతా అమ్మి ఆ డబ్బుని పార్టీకి విరాళంగా ఇచ్చారాయన. కృష్ణా జిల్లాలో పార్టీ శాఖల నిర్మాణంతో పాటు వాలంటీర్ దళాలకు శిక్షణ, వ్యవసాయ కూలీ యువజన సంఘాల నిర్మాణం సాగించారు. భూఆక్రమణ పోరాటంలో ఎక్కడైనా శత్రువులు మన మీద తిరగబడే సందర్భంలో మనం అణిచిపెట్టాలని ఎక్కడ ప్రయత్నం చేసే సందర్భంలో మన ఉద్యమాన్ని మనం రక్షించుకోవడం కోసం అని చెప్పేసి మనకు కూడా ఒక వాలంటీర్ దళం ఉండాలనేటువంటి ఉద్దేశాన్ని ప్రవేశపెట్టింది ఆయనే ప్రవేశపెట్టాడు. ఆ ప్రకారమే మొట్టమొదటిసారిగా 1975 సంవత్సరంలో రెడ్ షర్ట్ వాలంటీర్స్ని సుశిక్షితమైనటువంటి లాఠీ వాలంటీర్స్తో సహా ట్రైనింగ్ ఇవ్వటం అనేటువంటి జరిగింది. అది మొత్తం అన్ని జిల్లాల నుంచి కూడా తీసుకొచ్చి పెట్టారు. అప్పుడు సుమారుగా ఒక 5 లక్షల మందిని ఆ మహాసభలో జనాన్ని కూడా సమీకరించడం అనేటువంటి జరిగింది. రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీకి బలమైన కేంద్రం కృష్ణా జిల్లా కమ్యూనిస్ట్ పార్టీకి కార్యదర్శిగా కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు పనిచేశారు. పార్టీ నిర్మాణంలో తీరిక లేకుండా పనిచేస్తూనే 1937 మేలో కొత్తపట్టణంలో, 1938లో మంతెనవారిపాలెంలో ఆర్థిక, రాజకీయ వేసంగి పాఠశాలల్ని నిర్వహించి మిలిటరీ డ్రిల్, క్యాంప్ డిసిప్లిన్, సర్వీస్ వాలంటీర్ల నిర్వహణ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించారు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు. ఈ సందర్భంగానే రాజేశ్వరరావు గారికి సావిత్రీదేవి గారితో పరిచయం అయ్యింది. తదుపరి అదే సంవత్సరం ఆగస్టులో ఆమెను వివాహం చేసుకున్నారు. జీవిత పర్యంతం వారిరువురు కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమాల్లో నిరంతరాయంగా పాల్గొన్నారు. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం రావడంతో బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనిస్టు ఉద్యమం మీద నిర్బంధకాండకి పూనుకుంది. ఆనాటి దారుణ పరిస్థితులకి భయపడకుండా కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు అజ్ఞాతవాసం చేస్తూ ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో బలమైన కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని, ప్రజా సంఘాల్ని నిర్మించడంలో నిమగ్నమయ్యారు. 1940 దశకంలో కామ్రేడ్ రాజేశ్వరరావు పార్టీ నిర్మాణంపై చేసిన రచన ఎంతో ప్రామాణికమైనదిగా గుర్తింపు పొందింది. 1938-39లో నైజాం నిరంకుశ పాలనలో ఆయన రహస్యంగా తెలంగాణ వెళ్లి పార్టీని నిర్మించారు. ఉద్యమానికి ఊపిరిపోశారు. మునగాల పరగణ జమీందారు సాగిస్తున్న దమనకాండని విచారించడానికి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ కమిటీ సభ్యుడిగా తెలంగాణ ప్రాంతంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగానే ఖమ్మంలో చిర్రావూరి లక్ష్మీనరసయ్య, సూర్యాపేటలో దేవులపల్లి వెంకటేశ్వరరావుతో ఆయనకు పరిచయం అయింది. ఆంధ్ర మహాసభలో చురుగ్గా పనిచేస్తున్న అతివాద యువకులతో ఆయనకు పరిచయం ఏర్పడింది. వీరికోసం 1940లో కృష్ణా జిల్లా తునికిపాడులో కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు రహస్యంగా రాజకీయ పాఠశాల నిర్వహించారు. పోలీసుల దాడి సమాచారం తెలిసి రహస్యంగా పలు గ్రామాలు తిరుగుతూనే పాఠశాలను నిర్వహించేవారు చండ్ర రాజేశ్వరరావు. తెలంగాణ ప్రాంతంలోని కమ్యూనిస్టు ఉద్యమాన్ని గురించి కామ్రేడ్ రాజేశ్వరరావు ఆంధ్ర రాష్ట్ర కమిటీకి నివేదించారు. అప్పటినుంచి రాష్ట్ర కమిటీ తరపున చండ్ర రాజేశ్వరరావు తెలంగాణ ప్రాంత ఉద్యమ బాధ్యతల్ని స్వీకరించారు. 1940లోనే హైదరాబాద్లోని రెడ్డి హాస్టల్లో, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కూడా రాజేశ్వరరావు రాజకీయ తరగతులు నిర్వహించారు. 1943 జూలైలో విజయవాడ దుర్గా అగ్రహారంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ప్రారంభించిన రాష్ట్ర పార్టీ తృతీయ మహాసభలో కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1943 నుంచి 1950 వరకు, మళ్లీ 1956 నుంచి 1961 వరకు కార్యదర్శిగా పనిచేశారు కామ్రేడ్ రాజేశ్వరరావు. రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీలో ఇంత దీర్ఘకాలం కార్యదర్శి బాధ్యతల్ని నిర్వహించిన ఘనత కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావుకే దక్కుతుంది. సక్రమంగా శిస్తు చెల్లిస్తూ భూముల్ని సాగు చేసుకుంటున్న కూలీలను వెళ్లగొట్టడానికి ప్రయత్నించాడు చెల్లపల్లి జమీందారు. కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు ఆ రైతు కూలీలకు నాయకత్వం వహించి చల్లపల్లి రైతాంగ ఉద్యమాన్ని జమీందారీ వ్యతిరేక సమైక్య ప్రజా ఉద్యమంగా రూపొందించి వీరోచితంగా పోరాటం సాగించారు. 1942 జూలైలో అరెస్టులు, 144 సెక్షన్ విధించడం, గుర్రపు దళాల్ని పరిగెత్తించి డెక్కలతో తొక్కించడం, జమీందారు వందలాది గుండాల్ని పంపి దాడి చేయించడం మొదలైన దుశ్చర్యల్ని కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు వీరోచితంగా ఎదుర్కొన్నారు. గ్రామంలో బంజరు భూమి అనేది ఉంది. బంజరు భూమి ఉంటే అది జమీందారు ఇక్కడ ఆక్రమణ చేసుకుంటా నాది అన్నాడు. కానీ నీది కాదు, లేబర్ అని ఆయన ఒక ఉద్యమం
తీసిన తర్వాత ఆ ఉద్యమానికి లేబర్ మొత్తం కలిసి వచ్చారు. కలిసి వచ్చి దాన్ని అరకలు పెట్టి దున్నుతున్నారు. ఆ జమీందారు కేసులు పెట్టి బందర్ నుంచి గుర్రాలతో జనాన్ని తీసుకొచ్చి ఓ పరారు. ఈయన అక్కడే ఉన్నాడు. ఉంటే ఈయన్ని రెక్కలు తీసి వెనక్కి కట్టి ఇది కాదు, ఏదో ఇంకా 5 ఎకరాలు ఉంది, ఆ 5 ఎకరాలు కూడా లేబర్ది, మీది కాదు, మీ భూమిని అమ్ముకున్నారు అని అప్పుడు అడ్డం తిరిగి చేశాడు. చేస్తే అప్పుడు అరెస్ట్ చేసి ఈయన్ని తీసుకెళ్ళారు. ఈ పోరాటాన్ని నేరంగా పరిగణించి కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు, చల్లపల్లి నారాయణరావు, గుంటూరు బాపనయ్యలతో పాటు మరికొంతమంది కూలీలకు 3 నుంచి 6 నెలల జైలు శిక్ష వేశారు. చల్లపల్లి జమీందారు సంతోషించాడు. కాని అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపడం ఎవరితరం? అవినీతి అన్యాయాలపై చండ్రనిప్పులు చెరిగే కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావుని ఈ అరెస్టులు, జైలు శిక్షలు భయపెట్టగలవా? ఈ పోరాటం తర్వాత జరిగిన మహోన్నత జమీందారీ వ్యతిరేక పోరాటానికి నాంది పలికింది. ఫలితంగా 1984లో కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు ప్రత్యక్ష నాయకత్వంలో చల్లపల్లి షుగర్స్ భూముల పంపిణీ కోసం ముమ్మర పోరాటం జరిగింది. ఆయన అనేక గ్రామాలు తిరిగి ప్రజల్ని ఉత్తేజపరిచి పోరుబాటలో నడిపారు. ఈ పోరాటం ఫలితంగా 3000 ఎకరాలకు పైగా భూమి వ్యవసాయ కార్మికులకు పంచడం జరిగింది. అంతర్జాతీయ ప్రశస్తి పొందిన వీర తెలంగాణ సాయుధ పోరాటంలో కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు ప్రముఖ పాత్ర పోషించారు. 1949లో ప్రసిద్ధికెక్కిన ఆంధ్ర డాక్యుమెంట్ రూపకల్పనలో రాజేశ్వరరావుది ప్రధాన పాత్ర. ఈ డాక్యుమెంట్ ప్రకారం తెలంగాణలోని విముక్త ప్రాంతాల ప్రాతిపదికగా సాయుధ గెరిల్లా పోరాటాన్ని యావత్ భారతదేశంలో విస్తరింపచెయ్యాలి. దీనినే చైనా పంథా అనేవారు. 1950 మేలో కేంద్ర కమిటీ ఈ డాక్యుమెంట్ని ఆమోదించింది. ఈ కాలంలోనే కామ్రేడ్ రాజేశ్వరరావు కేంద్ర పార్టీ కార్యదర్శి బాధ్యతల్ని కొంతకాలం పాటు నిర్వహించారు. అయితే చైనా పంథాని యథాతథంగా అన్వయించడం తప్పని మొదట గ్రహించింది కూడా కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావే. ఫలితంగా 1950లో కామ్రేడ్ డాంగే, అజయ్ కుమార్ ఘోష్, మాకినేని బసవ పున్నయ్యలతో కలిసి కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు రహస్యంగా మాస్కో వెళ్లి సాయుధ పోరాటం కొనసాగింపుపై స్టాలిన్తో చర్చలు జరిపారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని విరమించాలని నిర్ణయించిన తరువాత కామ్రేడ్ రాజేశ్వరరావు సాయుధ దళాలని కలుసుకుని పార్టీ నిర్ణయాన్ని వివరించడానికి స్వయంగా అడవుల్లోకి వెళ్లారు. 2 నెలల పాటు తెలంగాణలోని అడవులన్నీ తిరిగారు. ఆ సమయంలో భారత సైన్యాలు అటవీ ప్రాంతాల్ని చుట్టుముట్టి ఉన్నాయి. సైనిక దళాల కళ్ళు కప్పి గెరిల్లా దళాల్ని కలుసుకోవడం అత్యంత ప్రమాదకరం. అయినా చండ్ర రాజేశ్వరరావు వెరవలేదు, వెనుకంజ వేయలేదు. సైనిక తూటాల బారి నుంచి తప్పించుకుంటూనే తెలంగాణ అడవులన్నీ తిరిగారు. ఈ పోరాటంలో ఆంధ్ర మహాసభ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారు. ఈ పోరాటాల ఫలితంగానే నైజాం సంస్థానం భారత్ యూనియన్లో విలీనమైంది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు బాటలు వేసింది. 1964లో పార్టీలో చీలికను నివారించడానికి కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్న కామ్రేడ్ రాజేశ్వరరావు శక్తికొలది ప్రయత్నించారు. అయినా పార్టీ రెండుగా చీలింది. చీలిక తరువాత పార్టీని కాపాడేందుకు ఆయన అహర్నిశలు కృషి చేశారు. 1964లో బొంబాయిలో జరిగిన భారత కమ్యూనిస్ట్ పార్టీ 7వ మహాసభలో రాజేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి దాదాపు 25 సంవత్సరాల పాటు అంటే 1989లో కలకత్తాలో జరిగిన 14వ మహాసభ వరకు ఆయనే ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
1990లో అనారోగ్యం వల్ల ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి విరమించుకున్నారు. 1992లో హైదరాబాదులో జరిగిన 15వ మహాసభలో జాతీయ సమితి సభ్యులుగా ఐచ్ఛికంగా విరమించుకున్నారు. సుమారు 60 సంవత్సరాల పాటు పార్టీ కార్యక్రమాల్ని నిరంతరాయంగా నిర్వహించారు. కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నో పోరాటాలు నిర్వహించారు. పంతొమ్మిది 1966లో 1973లో ఢిల్లీలో జరిగిన మహాప్రదర్శనలు, 1970లో జరిగిన భూ ఆక్రమణోద్యమం, 1973-74 సంవత్సరాల్లో సాగించిన దొంగ నిల్వల వెలికితీత, జాతీయ సత్యాగ్రహ పోరాటాలు ఆయన నాయకత్వంలో జరిగినవే. రూపాయి విలువ తగ్గింపునకు వ్యతిరేకంగా 1966లో మహాప్రదర్శన, 1973 మార్చి 23న ఢిల్లీలో గరీబీ హఠావో నినాదంతో గద్దెనెక్కి మాట తప్పిన ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీ చలో నినాదంతో 10 లక్షల మందితో మహాప్రదర్శన నిర్వహించిన మహానాయకులు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు. 1970లో భూ ఆక్రమణోద్యమం నిర్వహించి 70% మంది ప్రజలు ఆధారపడి జీవిస్తున్న భూమి వారికే సొంతం కావాలని కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు ప్రకటించారు. దున్నేవాడిదే భూమి అంటూ భూస్వాములు, పారిశ్రామికవేత్తలు రకరకాల పేర్లతో అనుభవిస్తున్న పెద్ద పెద్ద భూభాగాల్ని ఆయన వెలుగులోకి తెచ్చారు. ఈ భూపోరాటాల ఫలితంగానే వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ ప్రభుత్వాలు భూ సంస్కరణల్ని అమలు చేశాయి. భూగరిష్ట పరిమితిని బాగా తగ్గిస్తూ చట్టాలు చేశాయి. కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ని స్థాపించి వ్యవసాయ కార్మికుల సమస్యల్ని జాతీయ వేదికపైకి తీసుకొచ్చారు. గ్రామీణ పేదల సమస్యల పరిష్కారం కోసం భూములు, బంజరులు, నివేశన స్థలాల పంపిణీ కోసం జరిగిన పోరాటాలన్నింటిలో కామ్రేడ్ రాజేశ్వరరావు గారిది ప్రధాన పాత్ర. దేశంలో ఎక్కడ వేర్పాటు ఉద్యమాలు తలెత్తినా అక్కడకు వెళ్లి దేశ సమైక్యత, సమగ్రతల పరిరక్షణ ఆవశ్యకతని దృఢంగా చెప్పేవారాయన. 1965లో పాకిస్తాన్ మన దేశంతో యుద్ధానికి తలపడినప్పుడు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు సరిహద్దు ప్రాంతాలైన ఫెరోజ్పూర్, అమృత్సర్, అంబాలా మొదలైన చోట్లకు వెళ్లి ప్రజలకు ధైర్యం చెప్పేవారు. సైనిక కమాండర్లతో చర్చలు జరిపి వాళ్లని ఉత్తేజపరిచేవారు. ఆంధ్రప్రదేశ్ని విచ్ఛిన్నం చేయడానికి 1969లో ప్రత్యేక తెలంగాణ, 1974లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమాల్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సిపిఐ ప్రధాన కార్యదర్శిగా కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు పలు సోషలిస్టు దేశాల్లో పర్యటించారు. 1977 నవంబర్లో మాస్కోలో జరిగిన అక్టోబర్ విప్లవం 60వ వార్షికోత్సవం, 1981 ఫిబ్రవరిలో జరిగిన సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ 26వ మహాసభలో పాల్గొన్నారు. 1974లో సోవియట్ యూనియన్ ఆ దేశపు అత్యున్నత అవార్డైన ఆర్టరీ ఆఫ్ లెనిన్ని చండ్ర రాజేశ్వరరావు గారికి ప్రదానం చేసింది. 1984లో ఆయన 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని బల్గేరియా ప్రభుత్వం జార్జ్ ఉమిట్రోన్ అవార్డుని, సోవియట్ యూనియన్ సుప్రీం సోవియట్ ఆర్టరీ ఆఫ్ ఫ్రెండ్షిప్ అమాంగ్ పీపుల్ అవార్డుని, జర్మనీ ప్రజాతంత్ర రిపబ్లిక్ స్టార్ ఆఫ్ పీపుల్ ఫ్రెండ్షిప్ అవార్డుని, జెకోస్లవేకియా ఫ్రెండ్షిప్ అమాంగ్ పీపుల్ అవార్డుని, మంగోలియా ఆర్టరీ ఆఫ్ సుఖ్ బటార్ అవార్డుని ప్రదానం చేసి కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావుని గౌరవించాయి. 1990లో ప్రధాన కార్యదర్శి పదవి నుంచి విరమించుకున్న తర్వాత కూడా పార్టీ పిలుపును అనుసరించి సాగిన ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నారు.
వ్యవస్థకి పెద్ద పునాది ఉండదు. వాళ్ళు ఎంతసేపు దోచుకోవడం, కర్ర పెత్తనం ఆడించడం తప్ప వాళ్ళు ఇంకో పని చేయరు. పెట్టుబడిదారీ విధానం అటువంటిది కాదు. వాళ్ళు పార్టీల జనం కూడా ఎక్కువ మంది ఉంటారు. మరి ఇదంతా కూడా రష్యాలో విప్లవంలాగా జరగకపోమన్నాడు. అది వెస్టర్న్ క్యాపిటలిస్ట్ కంట్రీస్ లో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీస్ అన్ని ఆ పద్ధతి దాన్ని ఒప్పుకున్నాడు. కాదు సరే అది చేశాం. వెస్టర్న్ క్యాపిటలిస్ట్ కంట్రీస్ లో కమ్యూనిస్ట్ పార్టీస్ ఏవో త్యాగాలు తీసుకుంత పెరిగింది, కానీ వాళ్ళు ఎక్కడ ముందుకు రాలేకపోయినారు. తర్వాత రెండోసారి ఇంకోసారి వచ్చింది. అసలు ప్రజాస్వామ్యం లేకుండా సోషలిజాన్ని ముందుకు తీసుకెళ్తాం. రెండవ ప్రపంచ యుద్ధం అయిన తర్వాత ఆ సమస్య వచ్చింది. అప్పుడు డెమోక్రసీ అవసరం లేదు. ఇక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడి వీటి ద్వారా సోషలిజంలోకి వెళ్ళాలని వాళ్ళు పెట్టారు. చివరి రోజుల్లో కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు ప్రధానంగా వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదల ఉద్యమం మీద, సిద్ధాంతము, చరిత్ర అధ్యయనం మీద దృష్టి కేంద్రీకరించారు. చివరి శ్వాస వరకు పీడిత తాడిత ప్రజల కోసమే తపించారు. ఉండేరు ముంపు వచ్చి ఎప్పుడు ఊళ్ళో సగభాగం నాశనం అయిపోయేది, 4-5 ఏళ్ళు నీళ్లతో మునిగి. దానికోసం చాలా శ్రమించి ఈ ఊరి నుంచి కొత్తగా కృష్ణకి మురుక్కాలువ తవ్వించడం కోసం ఆయన 4-5 సంవత్సరాలు దాని గురించి పట్టించు. ఆయన ఢిల్లీలో ఉండి కూడా దీని గురించి ఎప్పుడూ అద తీసుకుంటూ ఇక్కడ వ్యక్తులను నియోగించి తవ్వించారు. ఈ ఊరికి తవ్వించడం వల్ల, మురుక్కాలువ తవ్వటం వల్ల తూర్పున ఉన్నటువంటి పొలం దాదాపు 1000 నుంచి 1500 ఎకరాలకి ముంపు బాధ నుంచి నివృత్తి కలిగింది. ఇది ఎప్పుడు దాదాపు ఈయన ఆఖరి రోజుల్లో. ఈ ఇల్లు 1948వ సంవత్సరంలో ఆయన తండ్రి గారి నుంచి విడిపోయిన తర్వాత, భాగాలు పంచుకున్న తర్వాత నిర్మించినటువంటి పాక. అప్పటి నుంచి దీని యొక్క ప్రాథమిక స్వరూపం ఏమాత్రం మార్పు లేకుండా అట్లానే కొనసాగింది. ఏదైనా కాలానుగుణంగా చేయాల్సినటువంటి మరమ్మతులు తప్పితే ఇంకా వేరేం చేయలేదు. ఆయన ఎప్పుడు వచ్చినా, ఈ ఊరు ఎప్పుడు వచ్చినా ఈ ఇంట్లోనే ఉండి ఈ ఊరికి సంబంధించినటువంటి పనులు అన్నిటినీ చూస్తూ ఉండేవారు. 1994 ఏప్రిల్ 9న తీవ్ర అస్వస్థతకు గురై హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో జీవితాన్ని చాలించారు చండ్ర రాజేశ్వరరావు. 1993 నవంబర్ 6న కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు పార్టీ నాయకత్వానికి రాసిన చివరి లేఖే ఆయన వీలునామా. డాక్టర్లు సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నం చేసినప్పటికీ నేనిక జీవించలేను. నాకెలాంటి విచారమూ లేదు. ప్రయోజనకరమైన సంపూర్ణ జీవితాన్ని గడిపాను. నాకు సేవలు చేసిన సిబ్బందికి, పార్టీ సభ్యులకి కృతజ్ఞతలు. నా భౌతిక కాయానికి హైదరాబాద్లోనే అంత్యక్రియలు జరపాలి. నా భౌతిక కాయాన్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళరాదు. నాకు ఆస్తిపాస్తులు లేవు. నేను ఎవరికీ ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు. ఎవరి నుండి నేను ఏమీ తీసుకోలేదు. అందరికీ కృతజ్ఞతలు. పుస్తకాలు పార్టీకి, దుస్తులు అవసరమైన వారికి. ఇది ఆయన రాసిన లేఖ, వీలునామా. ఎంతటి నిరాడంబరత, ఎంతటి మహోన్నత వ్యక్తిత్వం! యావదాస్తిని పార్టీకిచ్చి వైద్య విద్యని, ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనమండలి సభ్యత్వాన్ని త్యజించి ఆపన్నుల కోసం, అన్నార్తుల కోసం, పీడిత తాడిత ప్రజల ఉద్ధరణ కోసం పుట్టినప్పుడు బిగించిన పిడికిలిని 80 సంవత్సరాల పాటు అలాగే బిగించి పోరాడిన యోధుడు, మహోన్నతుడు, మహానాయకుడు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు. నేను సైతం ప్రపంచానికి సమిధను కడియాబుదించాను. నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను.
కండ రాజేశ్వరరావు, జోహార్ కామ్రేడ్ కండ రాజేశ్వరరావు, కామ్రేడ్ కండ రాజేశ్వరరావు.